మనం మారాలి విలువలతో బతుకుదాం మేధావుల మౌనం దేశానికి ప్రమాదకరం. హైదరాబాద్లో గోడల మీద ఫుట్పాత్ల దగ్గర ఇలాంటి సందేశాలు కనిపిస్తాయి. గడిచిన 3 ఏళ్లుగా హైదరాబాద్లో డివైడర్, చెట్లు, గోడలు ఇలా నిత్యం ప్రజలు వెళ్లే దారులే అతని టార్గెట్ ప్లేస్ ఉంటే సందేశం ఉండాల్సిందే అంటూ రాస్తూనే ఉన్న అజ్ఞాత వ్యక్తి స్వతంత్ర ఛానల్ ఎదురుపడ్డాడు. ప్రతిరోజు గోడల మీద రాసే ఆటో డ్రైవర్ ఈరోజు తన ఆటో మీదనే సందేశం రాస్తూ కనిపించాడు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తనకు తెలిసిన పదాలను రాస్తూ వచ్చాడు. అంబర్పేటకి చెందిన 55 ఏళ్ల శ్రీనివాస్. అతని రాతలతో మనం మారాలి శ్రీనివాస్గా మారిపోయాడు. తాను ఎందుకు అలా రాస్తున్నాడో స్వతంత్ర ఛానల్తో పంచుకున్నాడు. మనం మారాలి శ్రీనివాస్. కాబట్టి మార్పు కూడా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తే వస్తుంది. మార్పు కోసం ఎవరు యుద్ధాలు చేయని అవసరం లేదు, ర్యాలీలు చేయని అవసరం లేదు. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా పనిచేస్తే పిల్లల్ని సన్మార్గంలో నడుపుకోగలిగితే మార్పు తప్పకుండా వస్తుంది. మనకు స్వాతంత్రం వచ్చింది, దాన్ని కాపాడుకోవాలి. మనం విలువలతో జీవించాలి, మన దేశ విలువలను రక్షించాలి, ధర్మంతో పనిచేయాలి, ధర్మాన్ని రక్షించుకోవాలి. మనది భారతదేశం, హిందూ దేశం, మనకు వేరే దేశాలు లేవు, మనకు ఒకటే దేశం. కాబట్టి మన దేశాన్ని అంటే ఇప్పుడు ఇట్లా రాస్తే మార్పు వస్తుందా అన్న? మీరు ఇట్లా రాస్తున్నారు, చైతన్యం అవుతుందా? చైతన్యం అవుతుంది అనుకుంటే ప్రతి ఒక్కరూ అనుకుంటే వస్తుంది. ఇప్పుడు మన చాగంటి కోటేశ్వరరావు ఉన్నాడు, గరికపాటి గారు ఉన్నారు, ఎందరో మహానుభావులు ఉన్నారు. వాళ్ళు ఎందుకోసం పనిచేస్తున్నారు? మార్పు కోసం కాదా? వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఎంజాయ్ చేసుకోలేరా? మరి సమాజం కోసం, దేశం కోసం ఎందుకు పనిచేస్తున్నారు? నేను ఒక 3 years నుంచి రాస్తున్నాను అన్నమాట. 3 సంవత్సరాలు అవుతుంది. నా దేశ స్త్రీలు గౌరవించబడాలి, వాళ్ళు చాలా మార్పు వచ్చింది. నేను ఈ 3 సంవత్సరాల నుంచి రాస్తున్నాను. నా దేశ స్త్రీలు గౌరవించబడాలి, సంస్కారం వైపు, ధర్మం వైపు, ఇలాంటి వాక్యాలతోటి మీరు ప్రతి సీరియల్ చూడండి, కొత్త సినిమాలు చూడండి. మార్పు వచ్చింది. నా దేశ స్త్రీలకు ధన్యవాదములు. తెలంగాణ తెచ్చుకున్నామా లేదా? కాబట్టి మార్పు కూడా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తే వస్తుంది.